ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో, ఏ ప్రచారం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక వెబ్సైట్ ఉంటుంది, బీజేపీకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, మోదీ గారి అప్డేట్స్ ఉంటాయి, మేనిఫెస్టో ఉంటుంది, ఈటెల రాజేందర్ గారి సమగ్ర సమాచారం ఉంటుంది, ఆయన ప్రొఫైల్తో కూడినటువంటి సమగ్ర సమాచారం క్యూఆర్ కోడ్లో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అందరికీ చేయండి. भारत माता की जय, भारत माता की जय। राजेंद्र नायकत्व, राजेंद्र नायकत्व, बीजेपी। ఒకటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేస్తారు అనేది ఒక 7 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో అనొచ్చు. మల్కాజ్గిరిలో గెలిస్తే ఏం చేయబోతున్నాం అనే విషయాలన్నింటినీ కలిపి ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ని కూడా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మోదీ గ్యారంటీ, ఈటెల షూరిటీ పేరుతో ఈ ప్రచారం సాగుతుంది. మల్కాజ్గిరి, స్వచ్ఛ మల్కాజ్గిరి, స్కిల్డ్ మల్కాజ్గిరి, ఆరోగ్య ఆయుష్మాన్ మల్కాజ్గిరి, ఆత్మ నిర్భర్ నారీ శక్తి మల్కాజ్గిరి, డిజిటల్ మల్కాజ్గిరి, మేక్ ఇన్ మల్కాజ్గిరి పేరుతో ఉండబోతుంది. ఈ సందర్భంగా ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాను. వేలాదిగా తరలి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినటువంటి మా నాయకులకు, సహచర కార్యకర్తలకు, మా అభిమానులందరికీ కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మే 13వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంఖారావం మల్కాజ్గిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ గారే ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆ తదుపరి యావత్ తెలంగాణ మోదీ గారి ఆలోచన, మోడీ గారి 370 సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద గెలవాలని, అబ్కీ బార్ 400 పార్ ఈ నినాదాన్ని ఫుల్ఫిల్ చేయాలని, దాంట్లో మల్కాజ్గిరి కూడా ఉండాలని చెప్పి వారు సమరశంఖం పూరించడం జరిగింది. వారి రాక సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా లక్షలాదిగా తరలి వచ్చి, ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసలి వారి వరకు, పెద్దవాళ్ళ వరకు మోదీ గారిని ఆశ్రయించిన తీరు, ఆయన పైన కురిపించిన ప్రేమ, అది మాటల్లో చెప్పరాందిగా ఇప్పటికే వారే స్వయంగా నాగర్ కర్నూలు సభలో చెప్పిండ్రు, వారే స్వయంగా జగిత్యాల సభలో చెప్పిండ్రు. అంటే ఇంతటి ప్రేమని నేను ఇంతవరకు జీవితంలో పొందలేకపోయినా, ఆ ప్రేమను కురిపించిన మల్కాజ్గిరి ప్రజలకి, ఆ ప్రేమను చూపించిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞుడిగా ఉంటా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. నేను కొత్త కాదు, అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమకారుడిగా నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు కదలాడుతుంది. ఏ అకుంఠిత దీక్షతో అయితే నమ్మిన ఆశయం కోసం ఎట్లా పోరాడినామో అదంతా మీ కళ్ళ ముందుంది. తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా, ఆ సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసే విషయం మీకు తెలుసు. రేపు మల్కాజ్గిరిలో
మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వచ్చిన. ఇవాళ బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇవాళ నిరుద్యోగ బిడ్డలుగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో ఉండి ఉపాధి కోసం వెతుకుంటున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అండదండలతో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన కోసం, ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మా విద్యార్థులకు, నిరుద్యోగ యువతకి నేను మాటిస్తున్నా. రెండవది ఇవాళ హైదరాబాద్లో గజం భూమి కొందామంటే పేదవాళ్లకు ఆ కొనే స్తోమత లేకుండా పోయింది. సొంత ఇంటి కళ అది కలగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2,37,000 ఇండ్లు శాంక్షన్ చేసినప్పటికి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేయడంలో అవి పేదలకు పంచడంలో విఫలమైపోయింది. తప్పకుండా ఇవాళ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఈ మల్కాజ్గిరి పరిధిలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చినటువంటి పేదలకి ఇవాళ జానుడు భూమి కొనుక్కునే స్తోమత లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చడంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా వైద్యపరమైన ఎక్స్పెండిచర్, ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాదు. ఇది అనుకోకుండా వచ్చి పడే పిడుగు లాంటిది. ఇది పేదవాళ్లకు ఆపద వచ్చినప్పుడు, వైద్య అవసరాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు పే చేసే కెపాసిటీ లేక అనేక సార్లు అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం, అప్పులు చేసి కూడా చివరి మనిషిని పోగొట్టుకొని తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఆ వైద్యపరమైనటువంటి ఆయుష్మాన్ భారతే కాకుండా ఇక్కడ వైద్య సౌకర్య కల్పనలో ఇప్పటికే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ వచ్చింది. కాబట్టి మరింత చేరువగా వైద్యాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజానీకానికి నేను హామీ ఇస్తా ఉన్నాను.